నేనే పిలిచి అక్క నువ్వు పోటీ చేయాలి, నేను ప్రజలు గెలిపిస్తాను, నీది మంచి ఆలోచన, మంచి మనసు. ఇవాళ నేను పార్టీ పోస్ట్ ఇస్తాక ఒక మహిళను చూడకుండా ఇల్లు వదిలిపెట్టి కరీంనగర్ మొత్తం తిరిగి ఇవాళ కరీంనగర్ కు బీజేపీ మహిళల అండా దండా ఉంది అంటే మా శిల్పక కారణం. భావిస్తుంది కదా, భావిస్తుంది. మా స్త్రీకలక ఇంట్లో ఉంటుంది కానీ డేంజర్ మొత్తం అన్ని విషయాలు తెలుసు, అన్ని తెలుసుకుంటుంది. మా వాసనను తయారు చేసిందే మా స్త్రీకలక. వాళ్ళ పాపను కూడా అట్నే తయారు చేస్తున్నది, మంచిగా తయారు చేస్తున్నది. వాళ్ళ పాప నమస్తే అనేది జై శ్రీరామ్ అంటది వాళ్ళ పాప. ఇటువంటి వాళ్ళు ముగ్గురు అక్క. ఇలా ముగ్గురికి ఓటు వేసి గెలిపించాలి. ఎప్పుడు ఓటు ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు ఈ నెల 11 వచ్చే నెల 11 మర్చిపోయి వచ్చిననుకొని ఇంట్లో కూర్చున్నారు అనుకో, మా గొప్ప కొల్లెనవుతుంది, మా బతుకు బర్బాద్ అవుతుంది, మీ బతుకులు మొత్తం నాశనం అవుతుంది. వేస్తారు కదా. ఏ గుర్తక్కమన్నది అన్న, ఏ గుర్తే? ఒక్కసారి చేతులు లేపు చూపట్టాలి, పువ్వుతారు అంగీకరిస్తారు, చేతులు ఎత్తురక్క. అయ్యో ఏం గుర్తు? మీరు ఎక్కడ ఏ గుర్తు? ఏ గుర్తు? లక్ష్మీ అమ్మవారి గుర్తు. బీజేపీకి ఓటేస్తే మీ బాక్స్ మొత్తం మీ రిజర్వ్ వేసుకుంటే మొత్తం పైసలే. కాంగ్రెస్ లకు బీఆర్ఎస్ లకు ఓటేస్తే మీ బీరువాళ్ళు వలగొట్టి రిజర్వ్కి వెళ్ళి పైసలు పైసలు కావాలా లేదా? అవునా లేదా? ఇవాళ ఈ బుక్స్ వచ్చినాయా? కేవి వచ్చినాయా? ఈ బుక్ చదివిర్రా? ఫోటోలు చూసిర్రా? ఫోటోలు చూసిరా చదివిర్రా? ఇవి మీరు నన్ను గెలిపించినాక 10 సంవత్సరాల్లో ఇన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. 1500 కోట్ల రూపాయలు కరీంనగర్ పట్టుకొచ్చిన. ఎన్ని వందలు? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 400 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 1500 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన. దాని బాగా చెప్తా, లెక్క చూపట్టిన గల్లా ఎగిరేసి మీ ముందుకు వచ్చి చెప్తుంది. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, మా గంగుల కమలాకరణ ఏమంటుండంటే, బండి సంజయ్ నయా పైసా తీసుకురాలే, తీసుకొస్తే మూటా ముళ్ళే చదువుకొని పోతా అంటాను. మూటా ముళ్ళ రెడీ అవుతుందండి ఇప్పుడే. ఇది వర్కొస్తే మరి నువ్వు చేయిస్తావు కదా. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నిజంగా మీరు నిజాయితీ చేయిస్తే ఇట్లా బుక్ ఒట్టించి పంచాలా లేదా? దీని వివరాలు తెలియదు కదా. మేము ఇచ్చినాం కాబట్టే మాకు తెలుసు. మీకు ఏం తీసుకురాలి కాబట్టే మీరు ఏం చేస్తలేరు, మళ్ళీ తీసుకొని దోసుకోవడానికి రెడీ ఉన్నారు మీరు అందరూ కూడా. వీళ్ళకి రోడ్డు దక్క అంత మా ఇల్లు తెలుసా మీకు? ఎక్కడ ఎక్కడ ఇక్కడనే కదా, 20 గవర్త కదా. మరి వాడ గురించి నాకు తెలుసు, అదే కదా. జ్యోతినగర్ గురించి తెలుసు, మంకముతల గురించి తెలుసు, లేబర్ట గురించి తెలుసు, పారామంత స్కూల్ గురించి తెలుసు, కుర్మవాడ గురించి తెలుసు, ఆ జ్యోతినగర్ సతీష్మాత గుడెనక గురించి తెలుసు. అన్ని తెలుసు నాకు అందరు కూడా. ఈ రోడ్డు భాగ్యనగర్ తెలుసు. ఈ రోడ్డు కూడా ఎట్లుండే అంతకుముందు రోడ్డు చిన్న రోడ్డు. ఈ రోడ్డు ఎట్లుంటే ఈ గల్లీలో రోడ్లు ఇంత రోడ్లు అయినాయా లేదా? అయినాయా లేదా? మరి ఎవరి పైసలతోనే? ఎక్కడి ఏ మోడీ ఎవరిచ్చిండు పైసలు? నరేంద్ర మోడీ ఇచ్చిండా లేదా? గట్టిపల్లి ఇచ్చిండా లేదా? ఎవరిచ్చిండ్రు? ఏ గుర్తు? ఇది చూపట్టిరా కవి అన్నబట్టి ఊకేవాళ్ళు. ఏ గుర్తోలు ఇచ్చిర్రు? ఏ గుర్తోలు ఇచ్చిర్రు? మరి పువ్వు గుర్తోలు పైసలు. ఈ రోడ్ల ఎంతమంది రోడ్లు ఎట్లుండే, ఈడ వర్షం పడితే నేను ఈ పాయింట్ మీ దగ్గర ఈ దాకా నేను మొత్తం నీళ్ళతుండే. కుర్మవాడలో వర్షం పడితే ఒక అమ్మాయి కొట్టుకపోయిందా లేదా? అమ్మాయి చనిపోయిందా లేదా? ఈ సంతోష్ మాత గుడి వెనక, ఆ గుడి వెనక పోలీస్ స్టేషన్ దాకా పెద్ద మోరు ఉండే, మొత్తం మునిగే బిత్తుండది. ఇప్పుడు అక్కడక్కడ మొత్తం రోడ్ వేసి స్లాబ్ వేసి దాని మీద స్లాబ్ వేసి నీట్గా చేసినాం. ఈ గల్లీలన్నీ మంచిగా చేసినాం. ఇవాళ ఈ లైట్లు, ఈ గల్లీలు అంతకుముందు పైసలు వాళ్ళు పెట్టిర్రు, వాళ్ళు ఇచ్చిర్రా? ఇలా స్మార్ట్ సిటీ పేరుతోని ఇలా పైసలు తీసుకొచ్చిన. కరీంనగర్ కు 1600 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. గట్టిగా ఒక 2 నెలల క్రితము కేంద్ర మంత్రిని పట్టుకొచ్చి ఇలా మీకు నీళ్లు ఇవ్వడానికి ఇలా కొబ్బరికాయ కొట్టించిన. 134 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి కేంద్ర మంత్రిని పట్టుకొచ్చి కొబ్బరికాయ కొట్టించిన. నిన్నగాక మొన్న 50 కోట్లు తీసుకొచ్చి ఇవాళ మున్సిపాలిటీలో ఉన్నాయి. 50 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి ఇవాళ అట్నే పెట్టమవి. ఆ 50 కోట్లతోని అన్ని గల్లీలో రోడ్ లేయడానికి పేపర్లు సిద్ధమై ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మా వాళ్ళని గెలిపించాక పూర్తి కోటేసాక
ఆ 50 కోట్లతోని అన్ని గల్లీలలో రోడ్లు మోడ్లు కట్టించే బాధ్యత నాది. నాకు మోడీ గారు చెప్పినాక మనం పోతే బండి సంజయ్ మీరంతా కష్టపడి గెలిపించారు కాబట్టి నువ్వు కేంద్ర మంత్రి చేసిన మోడీ గారు చెప్పిండు, బండి సంజయ్ కరీంనగర్ లో చెప్పు, కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో మనకి ఎప్పుడు ఓటు వేసేవాళ్ళు బీఆర్ఎస్ లో కేసారు, కాంగ్రెస్ లో కోట్లు వేసారు. కరీంనగర్ కట్టే పాడేది. ఇవాళ కరీంనగర్ అభివృద్ధి చెందిందంటే ఇంకా అభివృద్ధి జరగాలంటే ఇలా కార్పొరేషన్ లో బీజేపీ పువ్వు గుంతలకు మేయర్ పదవి ఇయ్యమని చెప్పు, ఇంకా 100 కోట్ల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి మా మోడీ గారు చెప్పి పంపారు. కాబట్టి దాదాపు 15 రోజుల నుంచి నిద్రాహారాలు మాని ఎవరిని ఎన్నికల్లో నిలబెట్టాలి, ఎవరు ప్రజలకు సేవ చేస్తారు, ఎవరి మీద కబ్జా ఆరోపణలు లేవు, ఎవరికి మంచి ఆలోచన ఉంది, ఎవరు గట్టిగా పనిచేస్తారని చెప్పి, ఎవరు ధైర్యంగా పనిచేస్తారని చెప్పి ఇవాళ వీళ్ళని ముగ్గురు కూడా ఇలా పార్టీ టికెట్ ఇచ్చి మీ ముందుకు పంపించిన ఒక రెండు మోడీ గారు పోవాలి, తలెత్తుకుని పోవాలి. ఇప్పటిక గిన్ని 100 కోట్లు పట్టుకొచ్చిన రేపు మీరు పువ్వు గుర్తు గెలిపిస్తే మోడీ గారు పోయి సార్ కరీంనగర్ లో మా వాళ్ళందరూ మా కరీంనగర్ అందరూ పువ్వు గుర్తుకి ఓటేసి సార్ మేయర్ మన కప్పేపారు సార్ ఇయ్యి సార్ పైసలు ఇప్పుడు అని చెప్పి బల్లా గుద్ది అడిగేటట్టు నాకు గుద్ది కాబట్టి అటువంటి అవకాశం నాకు ఇవ్వండి. మాకిస్తే ఇలా ఢిల్లీలో మన గవర్నమెంట్ ఉన్నది, పైసలు వస్తాయి, ఇప్పుడు పైసలు తీసుకొస్తాం. ఇప్పుడు మాకు ఓటేయకుంటే ఏమవుతుందక్క, ఇన్ని రోజులు ఇన్ని 100 కోట్ల రూపాయలు వస్తే అన్ని కమిషన్ల పేరుతో దొబ్బిపోయారు. ఈ 50 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవాళ మీరు మాకు ఓటేకుంటే 50 కోట్ల రూపాయలు కూడా ఆ మున్సిపల్ కరెంటు బిల్లు కడతారు, దానిలో జీతాలు ఇస్తారు. మీకు ఒక్క పైసా రాదు, మీకు రోడ్లు రావు, మోడీ రావు. ఎందుకంటే ఇచ్చడానికి అధికారం ఇస్తేనే మీకు పైసలు వస్తాయి. ఇవాళ తెలుసు కదా మీకు, ఏది వడ్డించేటోడు మనోడైతే బంతిలో చివర కూర్చున్న లడ్డొస్తాడట. ఇచ్చేదేమో పైసలు మేమే, మీరు ఓట్లు వేసేదేమో నాకు వేసిరనుకో మున్సిపల్ అంటున్నాం. మళ్ళా తిట్టుకున్నారు, బండి సంజయ్కి ఓటు వేస్తే కూడా ఏదంటుండే ఏందే అనుకోకూడదు. మీరు నాకు వేసిరక్క, నాకు వేస్తే పైసలు తీసుకొచ్చిన. కానీ మున్సిపల్ ఎన్నికలు వేరు, ఎంపీ ఎన్నికలు వేరు. మీరు నాకు ఓటేసి మోడీ గారు ప్రధానమంత్రి చేస్తే నేను మంత్రి అయినా పైసలు పట్టుకొచ్చిన. మరి ఇంకా పైసలు పట్టుకురావాలి. వచ్చిన పైసలు కూడా మీకు చెందాలంటే ఇవాళ ఎవరు పైసలు ఇస్తున్నారో వాళ్ళకు ఓటేయాలి. ఇచ్చేది పువ్వు గుర్తోడు మోడీ గారు. ఇక్కడ మాకు ఓటేస్తే మీకు నిధి వస్తాయి. లేకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు కోతిరాంపురం వేయించిన కోతిరాంపురం వాళ్ళు ఏమంటారు అంటే, అన్న మీరు పైసలు ఇస్తుంది, ఈ రోడ్డు సగం దాకా వచ్చింది, సగంలో అయిపోయింది. ఇటు బండ్లు అటు పోతలేవు, అటు బండ్లు ఇటు పోతలేవు. అక్కడ మోరి కట్టిన మోరి సగంలో అయిపోయింది, ఇలా నీళ్లు మొత్తం ఇళ్ళకి వస్తున్నాయి అంటున్నారు. గట్లా అయిపోతే పనులు ఇలా పైసలు ఇంకా వరద లెక్క పైసలు రావు. వరద నీళ్ళు రావాలి, వరద లెక్క పైసలు రావాలి. ఆ పైసలు రావాలి. ఉన్న పైసలు మనం వాడుకోవాలంటే ఇంకా మోడీ గారి పువ్వు గుర్తుకు ఓటేస్తే వీళ్ళ ముగ్గురు గెలిపిస్తే ఇంకా పైసలు తీసుకొస్తా పైసలు కూడా నిజాయితీగా మీకు ఖర్చు పెడతాక. అది మా ఢిల్లీలో ఉన్నది మన ప్రభుత్వం. ఇక బీఆర్ఎస్ వాళ్ళ కథ మీకు తెలుసు. ఇవాళ ఇక్కడ పోటీ చేస్తారు చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళ చరిత్ర ఏందో తెలుసుకోండి ఒకసారి. ఎన్నికల ముందు వచ్చి వంగి వంగి దండాలు పెడతారు. ఎన్నికలు అయిపోయినాక మీ కాలు బట్టి కూస్తారు, ఆడ కూర్చొని మీ హుజూర్ బాంచర్ అనే పరిస్థితి వస్తుంది. నటిస్తున్న వాళ్ళు నటిస్తున్నారు, నటనలో జీవిస్తున్నారు. ఇలా ఇలా ముగ్గురు ముఖ చూడరాక దుర్గమ్మ, లక్ష్మమ్మ, సరస్వతమ్మ చూడరాక ఒకసారి వాళ్ళు ల్యాండ్ కబ్జా చేసుకోవడం కనబడుతుర్రా, అవినీతికి పాల్పడలేక కనబడుతుర్రా, మోసం చేసుకోవడానికి కనబడుతుర్రా. వాళ్ళకి ఇలా సేవ చేయాలని ఆలోచన లేదు వాళ్ళందరూ కూడా. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ కరీంనగర్ దేశం అంతా రాష్ట్రం అంతా నవ్వుకుంటున్నాక ఈయన జాగలన్నీ కబ్జా చేశారు, జాగలన్నీ కబ్జా చేశారు. చుట్టుపక్కల జాగలు కబ్జా చేస్తున్నారు. మన దురదృష్టం ఏంటంటే మన ఇజ్జత్ లెక్కలు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకి ఓటేసి గెలిపిస్తే సగం మంది కార్పొరేటర్ జైలుకి పోయారు. పేపర్ చూసి సగం మంది జైలుకి పోయారు. దేనికోసం జైలుకి పోయారంటే ల్యాండ్ కబ్జాలు చేసి పోలీసులు సంవత్సరం జైలు ఉన్నారు. మళ్ళా కమలాకరణ వాళ్ళకి గడిచిండు. మళ్ళా ఎందుకు ఇచ్చిన వాళ్ళని అని అంటే దోసుకున్నారు కదా, ఆ దాచుకున్న పైసలు మళ్ళా ఖర్చు పెడతారు, మళ్ళా దోసుకుంటారు. పైసలు జరుపులే ఇంకా దోసుకుంటారు కదా. మా వాళ్ళు ఎవ్వరు కార్పొరేటర్ దోసుకోలేక ఎవరి మీద కేసులు లేవు. ఇలా శిల్పకం మీద కేసులున్నాయి, నా మీద కేసులున్నాయి. భూ కబ్జాల కేసులు కాదు, 109 కేసులున్నాయి. నా మీద 109 కేసులున్నాయి. 9 సార్లు జైలుకి పోయినా.
ఇలా కేసు లేని బాధ్యత చెప్పుకుంటున్నా, జైలుకి పోయిన బాధ్యత చెప్పుకుంటున్నా. ఇవాళ మా ఇంట్లోకి వెళ్ళి ఇదే ఇల్లు, మా ఇల్లు ఈ ఇంట్లో నేను కూర్చుంటే అర్ధరాత్రి పోలీసులు మా ఇంటి మీద పడి నన్ను ఎట్లా కూర్చుకపోయి అరెస్ట్ చేసిన మీ అందరూ తెలుసు. కానీ భయపడలేదు. దేనికోసం కొట్లానంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం కొట్లానా, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమని కొట్లానా, మీకు సౌకర్యాలు కల్పించాలని కొట్లానా, మీ సంక్షేమ పథకాలు అమలు చేయమని కొట్లానా. కేసీఆర్ గదిలు బద్దలు కొట్టింది మీ బండి సంజయ్, మీరు గెలిపించిన బండి సంజయ్. నేను గెలవక ముందు, నేను రాకముందు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు. మీరు ఓట్లేసి గెలిపించే ఫామ్ హౌస్ లో తాకుంటా ఉన్నాడు. మీరు నన్ను గెలిపించాక మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేశాక ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను బయటికి గుంజుకొచ్చి ఇవాళ ఎట్లా చేసినో ఒక్కసారి ఆలోచించండి. ప్రజల కోసం పనిచేస్తున్న మేము సహకరిస్తాం. ప్రజలను మోసం చేస్తే, ప్రజలను నాశనం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ బతుకులు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసే వ్యక్తే మీరు గెలిపించిన బండి సంజయ్ అన్న విషయాన్ని గుర్తుంచుకొని. నేను భయపడ్డాను కాదక్క, దేనికి భయపడా, ఎవరికి భయపడా, అన్నిటికీ తెగించని, లాఠీ దెబ్బలు తిన్నోని, జైలు భరించుకొని నేను పేదల కోసం కొట్లాడతా, పేదల బతుకులు బాగా చేయడం కోసం కొట్లాడతా. నరేంద్ర మోడీ గారు 2,40,000 ఇండ్లు ఇస్తే ఇక్కడ ఎంతమందికి ఇండ్లు వచ్చినాకే ఒక్కసారి చెప్పండి. ఎవరికి ఇండ్లు ఏమైనాయంటే ఒక్కొక్క ఇంటికి ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఇస్తేనే ఇండ్లు ఇస్తామంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఫ్రీగా ఇండ్లు ఇచ్చారక్క. ఇలా బీఆర్ఎస్ లో కొట్టేస్తే వాళ్ళు ఇక్కడ లేదు, వాళ్ళ ప్రభుత్వం అక్కడ లేదు, వాళ్ళది నా ఘర్కా, నా ఘాట్కా. వాళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ మాకు భూ కబ్జాలు తప్ప వేరే ఏం చేయలేదు, వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే మన బతుకులు సర్వనాశనం అవుతాయి. ఇక కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ కామ్ అయిపోయింది. ఆ పార్టీకి రేస్ లేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో వాళ్ళు రేస్ లో లేరు. వాళ్ళది జీరో పార్టీ. ఇవాళ వాళ్ళు లీడర్షిప్ కోసం కొట్టాడుతున్నారు. ఇవాళ ఒక పార్టీ చేతిలో నాయకుడు, ఆ పార్టీ ఒక నాయకుడి చేతిలో ఉంటే రేపు ఇంకో చేతిలో ఉంటది, ఎల్లుండి ఇంకో పార్టీ ఇంకో నాయకుడి చేతిలో ఉంటది. వాళ్ళకు కార్పొరేషన్ ఇస్తే నెలకో మేయర్ మారుస్తారు, సంవత్సరానికో కార్పొరేటర్ మారుస్తారు. ఇవాళ మాకు అవకాశం ఇస్తే మీకు నిధులు తీసుకొస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వలే. గట్టెందుకక్క, మీకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా సపడేస్తలేరు. ఇచ్చిర్రా? మీరు అవతారుతో మీ అకౌంట్ చూసుకోరు, అకౌంట్ చూసుకుంటారా? ఏంది చూసుకుంటారా? అకౌంట్లో వడ్డే కట్టిక్కుని వంట ఇవ్వాలి, వడ్డే చూడు వాళ్ళే 2,000 ఇస్తాను. ఇచ్చిర్రా కాంగ్రెస్ వాళ్ళు? ఓటు వేస్తారా? 4,000 రూపాయలు అమ్మ తాతలకు ఇచ్చిర్రా? తులం బంగారం ఇచ్చిర్రా? మెడలో మెరుతూనే మంచిగా ఇయ్యలేదంటారు. పొంగ జాగ్రత్తగా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మెడకలు గుంజుకోకూడదు, ఇచ్చుడు పని చేసి గుంజుకోకూడదు. చాలు తులం బంగారం ఇచ్చిర్రా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిర్రా? మొత్తం ఉద్యోగాలు ఇచ్చిన జ్యోతి గారు మక్క అవుతాడు లేబర్ దగ్గర ఉద్యోగాలు ఇయ్యలే. ఉద్యోగులకు పైసలు ఇయ్యలే. పాపం మనకు డిఎలకు ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మలు నాన్నలు ఉద్యోగం చేసుకుంటారు. 50 సంవత్సరాలు కష్టపడి 40-50 సంవత్సరాలు కష్టపడి పదవి విరమణ చేసుకున్నాక రిటైర్మెంట్ పైసలు వస్తాయి. వచ్చినప్పుడు కూడా నా బిడ్డ పెళ్లి చేయాలి, నా కొడుకు పెళ్లి చేయాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక వ్యాపారం పెట్టేయాలి, అప్పులుంటే అప్పులు తీర్చాలని చెప్పి పదవి విరమణ పొందని సంతోషంగా ఉంటారు. ఇలా ముసల కాలం బీపీ షుగర్ ఉంటాయి, నడవరాదు, కళ్ళు కనబడ్డాయి, కుంటి నడుస్తారు. పాపం అంత వయస్సు ఉన్నోళ్ళు వాళ్ళు దాచుకున్న పైసలు వాళ్ళకి ఇయ్యనలేదా? 25,000 మంది పదవి విరమణ పొందితే వాళ్లకు ఇయ్యాల్సిన పైసలు వాళ్ళ పైసలే వాళ్ళకి ఇస్తలేరక్క. వాళ్ళ పైసలే వాళ్ళకి ఇస్తలేరు. 60 మంది చచ్చిపోయారు. అడిగి రేవంత్ రెడ్డి సార్ మా పైసలు, మా బెనిఫిట్స్ మాకి, మా పదవి విరమణ పొందిన మా పైసలు మాకి అని అడిగి 60 మంది చచ్చిపోయారక్క. ముసలి బతుకులు గట్ట నాశనం చేస్తే రేవంత్ రెడ్డి సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నామని అడగడానికి హైదరాబాద్ పోతే ముసలోళ్ళు అని చూడకుండా కేసీఆర్ సార్ ఎట్లా చేసిండో వాళ్ళకి గుర్ర గుంజుకపోయి ఇలా అరెస్ట్ చేసి లోపడేసిరక్క. ఎంత బాధ అనిపిస్తుంది. ఇంత రాంగ్ వచ్చిరక్క, దానికి రాంగ్ వచ్చి సార్ వాళ్ళకి ఎంత కూర్చోడస్తలేక, కూర్చోవస్తలేదు, నిల్చోవస్తలేదు. సార్ నా బిడ్డ పెళ్లి ఇవ్వాలి సార్, అప్పులేనే సార్. ఒకసారి అంటున్నాడు, సార్ ఏం చేయకుండా నా బిడ్డ పెళ్లి చేయాలంటే నేను మిత్తి పట్టుకొచ్చాను సార్, 3% మిత్తి పట్టుకొచ్చినా ఇప్పుడు నేను ఎట్లా మిత్తి ఇచ్చాను సార్, రేపు నా బిడ్డ పెళ్లి ఉంది సార్ అని చెప్పి ఆయన ఏడ్చుంటే బాధ అనిపించింది అక్క.
రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళించేది కాదన్న, అది రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళించే పైసలు కాదన్న, వాళ్ళు దాచుకున్న పైసలే వాళ్ళకి ఇస్తలేడు. ఇలా కరీంనగర్ కు రేవంత్ రెడ్డి సార్ ఎక్కడి నుంచి ఇస్తారు పైసలు ఎప్పుడు ఇవాళ 2 సంవత్సరాలు ఒక్క పైసా కరీంనగర్కి ఇవ్వలే, మీరు లేబరంటకి ఇవ్వలే, జ్యోతినగర్కి ఇవ్వలే, బంకమతోటకి ఇవ్వలే, పారముత్త స్కూల్ దిక్కి ఇవ్వలే, విద్యానగర్కి ఇవ్వలే, ఏ కుటుంబానికి ఇవ్వలే, ఎవరికి ఒక్క పైసా ఇవ్వలే. ముఖ్యమంత్రి అన్నాడు నా తలకాయ నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదని ముఖ్యమంత్రి అన్నాడు. ఇక మీకు ఓటేస్తే పైసలు ఎక్కడి నుంచి చేస్తారు? బంగ్లాదేశ్ చేస్తారా, పాకిస్తాన్ నుంచి చేస్తారా? అందుకే ఆలోచించుడక్క. ఇవాళ మేయర్ మనకి ఇవ్వాలి. కరీంనగర్ మొత్తం తిరుగుతున్నక్క 15 రోజుల నుంచి ఏడ వినబడి లేదన్నా బండి సంజయ్ సార్ లేదు, ఈసారి పువ్వు గుర్తు కోటేస్తాం. ఇవాళ కరీంనగర్ మేయర్ ఇవాళ మీకు అప్పచెప్తాం, మీరు ఇంకా నిధులు తీసుకురండి, మా గల్లీలో రోడ్లు వేయండి, కమ్యూనిటీలు కట్టిపియండి, శ్మశాన వాటికలు భూరోతలను శ్మశాన వాటికలు అభివృద్ధి చేయండి, పార్కులు అభివృద్ధి చేయండి, అన్ని అభివృద్ధి చేయని చెప్పి ఇలా నిలిచిపోయిన పనులను యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఏడవైనా ప్రజలు చెప్తున్నారు. ఏ సర్వే చూసినా కూడా ఈసారి పైసల ముచ్చట లేదు, ఇలా మాయ మాటల ముచ్చట లేదు. వార్ వన్ సైడే కరీంనగర్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తును గెలిపిస్తాం, గెలిపించి తీర్థమని చెప్పినాకనే ఇలా భారతీయ జనతా పార్టీకి 66 సీట్లలో 374 మంది పోటీ చేస్తామని దరఖాస్తులు పెట్టిరక. ఇలా బీఆర్ఎస్లకు పోటీ చేయడానికి ఎవరు వస్తలేరు. గంగుల కమలాకరణ ఫోన్ చేసి ప్లీజ్ మీరు దండం పెడితే నా ఇచ్చేది పోతుంది, నీ ఎమ్మెల్యేను పోటీ చేయని గంగుల కమలాకరణ బతిలాడే పరిస్థితి. ఇలా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అదే. కొన్ని నీళ్ళు అమ్మా వాటర్, కొన్ని డాక్టర్ ఉంటే వాడు సెల్ పడిపోయిందా? ఓ ఏదో అనుకుంటుంది అమ్మాయి వస్తే ఎంత పోయి దక్కా నువ్వు తాగి తాగిపోతే మెల్ల మెల్ల నువ్వు పవన్ ముందు సుమన్ ముందు దూరం దూరం కొంచెం ఏం కదండి తల్లి ఆశీర్వాదం ఏం కదా. లేచి సభ గట్టి సభలు ఉంటారు గట్టిగా గది చూడు, ఆ కార్లో కూర్చోడు, ఆ కార్లో కూర్చోడు, పక్క తీసుకోము. భారత్ మాతాకి మరి ధైర్యంగా ఉండొచ్చు, ఓటు చేస్తారు కదా, ఢిల్లీ నుంచి పైసలు తెచ్చారు కదా, మీకు అభివృద్ధి చేయాలి కదా, చేస్తావా లేదా, చేయిస్తారు లేదా, మీకు సేవ చేసే అవకాశం ఇస్తారు లేదా? ఏ గుర్తు మళ్ళీ రేపు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, గిట్టే మీటింగ్ పెడతారు. ఆ కొంపలు ముంచే మాటలు ఇన్నరంటే వాళ్ళు ఊరించుకుంటా అనుకుంటా ముచ్చట చెప్తారు. మీరు 11వ తారీఖు పోయి అటు ఇటు విషయం వాళ్ళ మాయ మాటలు నమ్మి ఓట్లు వేసనా అంటే 5 సంవత్సరాల మీరు నరకం చూస్తారు కూడా. నన్ను నమ్మండి, నా గురించి మీకు తెలుసు, నేను ఎటువంటి ఉన్నది మీకు తెలుసు. ఎట్లా కొట్టాడుతారో టీవీ చూస్తున్నారు, చూస్తారా టీవీలు, సీరియల్ చూస్తారా, టీవీ చూస్తారా, అది వస్తారు కదా. మీరు మన 10వ తారీఖు సీరియల్ చూసి పనిచేయండి. 10వ తారీఖు సీరియల్ ఎందుకంటే రాత్రంతా సీరియల్ పొద్దున్న లేవరు. మళ్ళా మీరు 11వ తారీఖు పొద్దున ఓట్లు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వచ్చి మీ దొంగ ఓట్లు వేసుకొని మీ అంత ఓట్లు లేకుండా విక్తరాలు అన్నిటికీ తెగించున్నారు వాళ్ళు. కాబట్టి ఇలా మా ఊళ్ళేమో అమాయకులు మీకు సేవ చేస్తే ఏమైనా తెల్లంతా సేవ చేయాలి. కాబట్టి ఇలా ముగ్గురు, మా శ్రీలేఖక్క వకీల్ మేడం, మా శిల్పక్క, అదే మా శ్రీకలక్క, ఇద్దరు ఎస్తులు ఎస్ ఫర్ సక్సెస్, ముగ్గురు అమ్మవార్లు. ఈ అమ్మవార్లకు ఓటేయండి, ఆ అమ్మవార్లకు ఆశీర్వాదం ఇవ్వండి. అక్కడ అమ్మవారు మీకు ఆశీర్వాదం ఇస్తే మీరు ఈ అమ్మవార్లకు ఆశీర్వాదం ఇచ్చి పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వీళ్ళని గెలిపించినాక మళ్ళా ఈడికేస్తే మంచి ముచ్చట చెప్తా. ఇప్పుడు చెప్తే బండి సంజయ్ ముచ్చట చెప్తున్నా అంటారు. మళ్ళీ అప్పుడు వచ్చి అన్ని విషయాలు నేను అబద్ధం ఆడలేక నేను ఇలా ఈ రోడ్డు కట్టామని ఎట్లుండే, ఈ రోడ్డు ఎట్లున్నాక, ఈ రోడ్డు ఎట్లున్నామా, ఈ రోడ్డు ఎట్లున్నామా, ఈ లైట్లు ఉండనా, ఈ రోడ్లు ఉండనా? మరి కేసీఆర్ సార్ పైసలు ఇచ్చిండా? నేనేమో 1500 కోట్ల రూపాయలు చేస్తున్నా. ఇవాళ బీఆర్ఎస్ మీద 2600 కేసులు ఉన్నాయట. నేను పైసలతో పోటీ పడుతున్నా అభివృద్ధి చేయడానికి, బీఆర్ఎస్ ఏమో కబ్జా కేసులతో వాళ్ళు పోటీ పడుతున్నారు. మరి పైసలతో అభివృద్ధి, పైసలతో పోటీ పడే బీజేపీ పార్టీ కావన్నా, కబ్జా కేసులతో పోటీ పడే బీఆర్ఎస్ పార్టీ కావన్నా, ఒక్కసారి ఆలోచండి.
మాకేమో ప్రగతి కావాలి, బీఆర్ఎస్ ఏమో పైసలు కావాలి. మాకేమో మీ బాగోగులు కావాలి, వాళ్ళకేమో భూ కబ్జాలు కావాలి. వాళ్ళకేమో అవినీతి కావాలి, మాకేమో ఒక పారదర్శకమైన పాలన మాకు కావాలి. ఇలా ఆలోచించండి. ఇలా ఒక్కసారి తప్పు చేస్తే 5 సంవత్సరాలు నరకం చూస్తాం. ఏదో చూసినా అందరు నిర్ణయించుకున్నారు 11వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అమ్మవారి కమలం గుర్తుకు ఎప్పుడు ఓటేస్తామా అని చెప్పి అంతటా ఎదురు చూస్తారు. కాబట్టి మీరు మా వాడోళ్ళు, నేను ఇక్కడనే ఉంటా, ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాను, మీరు నన్ను చూస్తుంటారు, నన్ను ఇక్కడ చూడకుండా టీవీలో పేపర్లో చూస్తూ ఉంటారు. కాబట్టి మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది. నాకు ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తూ మీకు చూపెట్టినా ఇలా మా 3 అక్కలకు ఓటేసి చూపెట్టండి. ఇంకా అభివృద్ధి చేస్తా, ఇంకా నిధులు తీసుకొస్తా అని చెప్పి మీ అందరికి 2 చేతులు జోడించి మొక్కి 11వ తారీఖు మీరు ఓట్లేండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రుల ఓట్లు అందరు పోయి మంచి అందంగా తయారై ఆడోళ్ళు మొగలు మంచిగా తయారంటే మన బ్యూటీ పార్లర్ కుప్పముడుతుంది. వాళ్ళ ఇటు వేస్తే కంటే ఓటేస్తారు. మొగలు కూడా తన పొద్దున్నే కూడా రాత్రి దుకాణాలు పనిచేయరు. జరిగారు పొద్దున పోయి అందరు పోయి ఓటారు. మీరు ఓటేస్తే సరిపోదక్క. కరీంనగర్లో కానీ ఇతర హైదరాబాద్ లో, పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో ఉన్నా కూడా మన వాళ్ళు అందరు రమ్మని చెప్పి అన్న అక్క రండి. కరీంనగర్ లో ప్రతి ఓటు ఇంపార్టెంటే. ఒక్క ఓటు కూడా విలువైన ఓటు. మీరొచ్చి పువ్వు గుర్తు మీద ఓటేసి పోండి అని చెప్పి ఒక్కసారి ఫోన్ చేయండి అక్క, ఫోన్ చేయండి అన్న. వాళ్ళందరితో ఓట్లు వేయించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా వీళ్ళ 3తోని ప్రమాణం చేస్తున్నా. అందరూ కూడా ప్రమాణం చేస్తున్నా. బీఆర్ఎస్ వాళ్ళు ప్రమాణం చేయరు, ఎందుకంటే ఉన్నాయని కబ్జాలు వేయాలి. కాంగ్రెస్ వాళ్ళు ప్రమాణం చేయరు, వాళ్ళకు లీడర్ దొరకలే, పోటీ చేయడానికి ఎవరు లేరు. వాళ్ళకు ప్రమాణం చేసి కూడా రాదు వాళ్ళకు. కాబట్టి మా 3తోని ప్రమాణం చేస్తున్నాం. మేము కబ్జాలు ఏమో అవినీతికి పాల్పడమని చెప్పి మా 3తోని ప్రమాణం చేస్తున్నా. మమ్మల్ని నమ్మండి. మేము మీకండగా ఉంటాం. మీరు మాకు ఓట్లేసి ఆశీర్వదించి కరీంనగర్ కార్పొరేషన్ అద్దంగా తీర్చిదిద్దే అవకాశం, ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. పైసలు ఇస్తురా ఎవరైనా? ఇస్తురా పైసలు? తీసుకోరు కాదు, పక్కా తీసుకోరు. కబ్జా చేసిన పైసలేనా మీ పైసలు? కష్టపడ్డాయి ఏమన్నా? పోటీ చేస్తోళ్ళు ఇలా శిల్పక్క పోటీ చేస్తున్నది. శిల్పక్క గత చరిత్ర ఏంది, శిల్పక్క కుటుంబం గత చరిత్ర ఏంది తెలుసుకోండి. కబ్జా చేసిరా, పోలీస్ కేసులనయా, పోలీసు వాళ్ళు ఉండి కబ్జా చేసిరా, వాళ్ళ కుంపలు ముంచిండా? మా శ్రీలేఖక్క చరిత్ర తెలుసుకోండి, కుటుంబ చరిత్ర తెలుసుకోండి. వాళ్ళ కబ్జా చేసిరా, వాళ్ళ కుటుంబ సభ్యులు అవినీతి పాల్పడాలని తెలుసుకోండి. ఒక్కసారి మా శ్రీకరక్క కుటుంబ చరిత్ర తెలుసుకోండి. మాయమాటలు నమ్మ ఓటేస్తే కుంపం పూస్తారు. బీఆర్ఎస్ ఇక్కడ నిలబడ్డారు కదా, వాళ్ళకు ఓటేస్తే ఈ జాగ కూడా వాళ్ళే అంటారు. నువ్వుకేసి జాగ మాది అంటారు, కబ్జా చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి నమ్మి ఓటేయండి, మీకు నిధులు తీసుకొస్తా. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఒకసారి లాస్ట్ గట్టిగా 2 చేతులు దొరికాను, ఒక జోష్ కావాలి నేను మళ్ళా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.